తీసుకున్నటకు శ్రీమంతం చేయుటకు ఏర్పాటు చేసిన సందర్భాన్ని బట్టి గర్భఫలము యెహోవా బహుమానం అని వాక్యములో రాయబడింది. కనుక అందరిని పిలిపించుకొని నీవు చేసిన గొప్ప కార్యం జరిగించటాకు ఆయా స్థలాల నుండి విడుదల వచ్చారు. బంధువులు, రక్త సంబంధులు, మా తండ్రి పేరంటాళ్ళు, ఇది ఒక ఘనమైన కార్యమని జరిగించటానికి ఏర్పాటు చేయబడింది. కనుక ఈ స్థలాన్ని కొన్ని మాటలు మరి దైవజనులు చెప్తారు. మా తండ్రి దేవుని దయ వల్ల నేను ఒక బిడ్డను సంపాదించుకున్నానని అమ్మ చెప్పింది. అలాగే నాయన మా ప్రభువా, సమీయులు కూడా నేను పిల్లలు లేనప్పుడు అన్న దేవుని చేత నాయన ప్రార్థించి కన్నీరు కార్చి గొప్ప ప్రవక్తను సంపాదించుకుంది. గర్భఫలము యెహోవా బహుమానం అని వాక్యములో రాయబడింది. మా తండ్రి మీ కొందనాలు. అబ్రహాముకు కూడా నాయన ఇస్సాకు పుట్టినప్పుడు గొప్ప విందు చేసుకున్నాడు. అలాగే ఈరోజు ఇక్కడ నాయన శ్రీమంతం జరుగుతుంది కనుక మీ దూత సమూహములు పరిశుద్ధ ఆత్మ ద్వారా రేవారా సవార సవార సిటీ కాబంధ్రౌడి సవారసి ఆత్మదేవుడా ఈ స్థలంలో నీ కార్యం జరిగించండి. తిరిగి నాయన ఈ సమయాన్ని ఈ శ్రీమంతం అయిన తర్వాత తిరిగి ప్రయాణం అయ్యి నాయన మరలా తిరిగి తన నాయన తల్లిగారింటికి వెళ్ళబోతుంది. అందరి ఆశీర్వాదాలు మనుషుల దయందును దేవుని దయందును నీవు వర్ధిల్లెదవని వాక్యంలో రాయబడింది. ఎందుకు ఈ కార్యక్రమం జరిగించుకుంటున్నారంటే నాయన అందరి చేత బిడ్డ దీవించబడ్డాకు, ఆశీర్వదించబడ్డాకు నాయన గర్భఫలం బహుమానము, జ్ఞానం కలిగిన కుమారుడు తల్లిదండ్రులు సంతోషపరచునని సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడింది. నీవిచ్చే బిడ్డలు బహుమానాలని వాక్యంలో రాయబడింది. అందుకు చేత దైవజనులను, సంఘాన్ని, గ్రామస్తులను, వారి తల్లిదండ్రులు అందరిని పిలిపించుకుని ఈ శ్రీమంతం చేయటకు ప్రభు అని కృప చేశావు. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ కార్యక్రమం అంతట్లో ప్రభు జయకరంగా జరిగించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు క్రీస్తు నామ పేరట మెక్కిలినేంతో బ్రతిలాడేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.